ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదు, నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, సజీవుల దేశం నేను యెహోవా దయను పొందుతూ నన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అదేవిధంగా కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనము. నా ప్రాణమా, నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 5వ వచనం. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నువ్వే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనం. సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమును నేను సజీవుడని నేను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను, మా యందు నిరీక్షించుము. ఉదయకాలంలో వారికి బహువుగాను, ప్రపత్కాలంలో మాకు రక్షణాధారముగాను ఉండుము. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. వెలుగు లేక చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశం మీరు ఇచ్చిన వాక్య ధనం పూర్వం కృతజ్ఞత చెల్లించుకుంటూ నేను మేము మిమ్మల్ని ఆశ్రయించి నమ్ముకుని పూర్వం మమ్మల్ని రక్షించి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.